వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. తాత్పర్యం: కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయడం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. మనస్సు, బుద్ధి భగవద్ధ్యాసలో పూర్తిగా నిమగ్నమైపోయేంత వరకు కర్తవ్య ధోరణితో బాహ్యమైన భౌతిక పనులను చేయడం వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది. కాబట్టి మనో ఇంద్రియముల నియంత్రణ నిమిత్తం వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి. నిజానికి సోమరితనం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతిపెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పబడింది. సోమరితనం అనేది మనుషులకు ప్రధాన శత్రువు. అది వారి శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది. పని అనేది వారికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు లాంటిది. అది పతనం నుండి కాపాడుతుంది. సాధారణ క్రియలైన తినటం, స్నానం చేయడం మరియు ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటికి కూడా పని చేయాలి. ఈ తప్పనిసరి చర్యలను నిత్యకర్మలు అంటారు. ఈ విధమైన ప్రాథమిక శరీర నిర్వహణ కార్యకలాపాలు విస్మరించడం పురోగతికి సంకేతం కాదు. అది శరీరము, మనస్సులను కృశింపచేసి బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం. మరోపక్క చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరం ఆధ్యాత్మిక పదంలో ఎంతో సహకారంగా ఉంటుంది. కాబట్టి జడత్వం, అలసత్వం అనేది భౌతిక పురోగతికి కానీ ఆధ్యాత్మిక పురోగతికి కానీ మంచిది కాదు. మన ఆత్మ ఉద్ధరణ కోసం మన మనస్సు, బుద్ధి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అంతఃకరణ శుద్ధికి సహకరించే మన విధులను మనం నిర్వర్తించాలి. Meaning of the shloka is: you should thus perform your prescribed Vedic duties, since action is superior to inaction. By ceasing activity, even your bodily maintenance will not be possible. Until the mind and intellect reach a state where they are absorbed in God consciousness, physical work performed in an attitude of duty is very beneficial for one's internal purification. Hence, the Vedas prescribed duties for humans to help them discipline their mind and senses. In fact, laziness is described as one of the biggest pitfalls in the spiritual path. Laziness is the greatest enemy of humans and is especially pernicious since it resides in their own body. Work is their most trustworthy friend and is a guarantee against downfall. Even the basic bodily activities like eating, bathing, and maintaining proper health require work. These obligatory actions are called nitya karmas. To neglect these basic maintenance activities is not a sign of progress but an indication of slothfulness, leading to emaciation and weakness of both body and mind. On the other hand, a cared for and nourished body is a positive adjunct on the road of spirituality. Thus, the state of inertia does not lend itself either to material or spiritual achievement. For the progress of our own soul, we should embrace the duties that help elevate and purify our mind and intellect. Om Namo Bhagavate Vasudevaya.